అమ్ముడు పోయి బానిసవు అవుతావో అది నీ ఇష్టం. ఓటు రాజ్యాంగం ఇచ్చిన నీ హక్కు. ఓటు నవ సమాజ నిర్మాణానికి ఓ నాంది. ఓటు ప్రజాస్వామ్య పరిరక్షణకు పునాది. జై హింద్, జై హింద్. రెండక్షరాల ఓటు నీ దేశ గతిని మార్చేస్తుంది. ప్రజాస్వామ్య పరిరక్షణ ఓటే నిర్దేశిస్తుంది. రెండక్షరాల ఓటు నీ దేశ గతిని మార్చేస్తుంది. ప్రజాస్వామ్య పరిరక్షణ ఓటే నిర్దేశిస్తుంది. ఓటే నీ ఆయుధం, చెయ్యి న్యాయ పోరాటం. ఓటే నీ ఆయుధం, చెయ్యి న్యాయ పోరాటం. సమసమాజ నిర్మాణం ఓటుతోనే సాధ్యం. సమసమాజ నిర్మాణం ఓటుతోనే సాధ్యం. ఓటంటే నోటు కాదు నీ దేశపు భవిత. సోదరా మేలుకో, ఓటు విలువ తెలుసుకో. సోదరీ మేలుకో, ఓటు విలువ తెలుసుకో. నువ్వేసే ఓటు తల రాతలు మార్చేస్తుంది. నిజాయితీ ఓటు దేశ గమనాన్నే తిప్పేస్తుంది. నువ్వేసే ఓటు తల రాతలు మార్చేస్తుంది. నిజాయితీ ఓటు దేశ గమనాన్నే తిప్పేస్తుంది. మార్పుకై పోరాడు, అవినీతిని ఎదురించు. ప్రగతికి చోటు ఓటు 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 ఓటు. నోటు కోసం ఓటును అమ్ముకోకు. ప్రశ్నించే ఆయుధం, అవినీతికి అంకుశం. వచ్చేసి మీ సమయాన్ని మాకు ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మా విద్యార్థులకు వచ్చిన సందేశం వస్తే కోరుతున్నాను. థ్యాంక్ యూ. గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ. సార్, ముందుగా నన్ను ఇక్కడ ఇన్వైట్ చేసి ఈ ప్రోగ్రామ్కి ఇన్వైట్ చేసినందుకు స్పెషల్గా ఈ స్కూల్ యాజమాన్యానికి థ్యాంక్ యూ. ఈరోజు ఏం ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తారు మీరు? ఇది సేమ్ మనకు రానున్న ఎలక్షన్స్ ఉన్నాయి కదా, ఎంపీటీసీ జెడ్పీటీసీ. పిల్లలకు ఇప్పుడు మీ దాంట్లో కూడా 10th క్లాస్ వాళ్ళు ఉంటారు, అందాజ 16 years దాకా ఉంటారు. అనే వ్యక్తిని మనం సెలెక్ట్ చేసుకుంటాము. సో ఓట్ అన్నది ప్రతి ఒక్కరు నెగ్లిజెంట్, నేను ఒక్కరు ఓటు వేయకపోతే ఏమవుతుందిలే అని చెప్పేసి కాకుండా ప్రతి ఒక్కరు వచ్చి ఓటు వేస్తేనే మంచి క్యాండిడేట్ అనేది బయటకు వస్తే మనకు డెవలప్మెంట్ అన్నది జరుగుతుంది. ఈరోజు కూడా ఇక్కడ ఈ ఎలక్షన్స్ ప్రక్రియ ఎట్లుంటుంది అని చెప్పేసి నేను 18 years వచ్చేదాకా నేను ఎలక్షన్స్ ఎట్లా చేయాలి, ఫస్ట్
ఓటు ఎట్లా వేయాలన్నది మనకు తెలియదు. ఎవరన్నా ఒక సీనియర్ని కానీ ముందే మీకు అవగాహన కల్పిస్తున్నారు. నేను కూడా చూస్తున్నా ఈ స్కూలు ప్రతి అంటే నా ఒపీనియన్ కానీ ప్రతి ఈవెంట్ కానీ కొంచెం మంచిగా చేయడానికి చూస్తున్నారు. ఇక్కడ ఉన్న స్టాఫ్ కానీ ఇక్కడ ఉన్న సార్ వాళ్ళు కానీ మీరు కొంచెం అదృష్టం ఇలాంటి స్కూల్లో చదవడం. సో ఇంకో నెక్స్ట్ ఇట్లాంటి ఈవెంట్లు ఏవి జరిగినా సరే నన్ను ఇన్వైట్ చేస్తే నేను ఖచ్చితంగా ముందుంటా. ఇట్లాంటి ఎంకరేజ్ చేయడానికి కానీ సార్ వాళ్ళు కూడా కొంచెం యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నారు. మిమ్మల్ని కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ చేయాలి. గెలిపించే ప్రజాస్వామ్య బాటను బట్టిగా ఓనీయకు నీ ఓటును పోదాం పద పోలింగు బూతుకు అరే ఓడిపో నీయకు నీ ఓటును గెలిపించే ప్రజాస్వామ్య బాటను బట్టిగా ఓనీయకు నీ ఓటును పోదాం పద పోలింగు బూతుకు. ఎంచుకునే నాయకుల మంచి చెడులు చూడు ఏమన్నా చేస్తారా జనాలకు మేలు. 5 ఏండ్ల కాలానికి అగ్రిమెంటు నేడు ఆగమాగమయ్యి నీ ఓటు నమ్ముకోకు. వచ్చింది టైము నీకు ఓటు వెయ్యడానికి వచ్చింది టైము నీకు ఓటు వెయ్యడానికి నిజమైన నాయకుల్ని నిర్ణయించడానికి ఓడిపో నీయకు నీ ఓటును గెలిపించే ప్రజాస్వామ్య బాటను గట్టిగా ఓనీయకు నీ ఓటును పోదాం పద పోలింగు బూతుకు. చలో రాజ్యాంగం మనకిచ్చిన వజ్రాయుధమోటు అవకాశం అందుకొని అడుగెయ్యి ముందుకు. నీ ఓటు ఏడుందో ముందుగానే తెలుసుకో పోలింగు డే రోజున ప్రశాంతంగా వేసిపో. ఓటరు నీ చేతికి వచ్చింది పవరు ఓటరు నీ చేతికి వచ్చింది పవరు ఓటేసి చూపించు రానున్న ఫ్యూచరు. ఓడిపో నీయకు నీ ఓటును గెలిపించే ప్రజాస్వామ్య బాటను అరే గట్టిగా ఓనీయకు నీ ఓటును పోదాం పద పోలింగు బూతుకు. చలో కాదా ప్రగతికి చోటు. ఓటు 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 నోటు కోసం ఓటును అమ్ముకోకు. ప్రశ్నించే ఆయుధం అవినీతికి అంకుశం. ప్రశ్నించే ఆయుధం అవినీతికి అంకుశం.